యేసు ఏమంటున్నాడంటే, ఆ సిస్టంలో నుంచి బయటికి రా, నీ ఫోకస్ దాని మీద నుంచి తీసేయి, నీ గమ్యం మార్చుకోవడం. నేను నీకు చూపిస్తాను నీ గమ్యం ఏంటో. మీ పిల్లల గురించో, మన 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 భవిష్యత్తు గురించో, మన ఆరోగ్యం గురించో, మన కుటుంబం గురించో, మనకున్న ఫోకస్, మనకున్న ఆ డిటర్మినేషను, మనం దేని మీద అయితే కాన్సన్ట్రేట్ చేస్తున్నామో, యేసు ఏమంటున్నాడంటే, అరే అటు చూడొద్దు, అక్కడ చూడటానికి నేను నిన్ను పిలవట్లేదు, దాని వైపు వెళ్ళటానికి నేను నీకు సహాయం చేయట్లేదు. మనసు మార్చుకో, అది కాదు రూటు, అదే మారు మనసు, పశ్చాత్తాపం కాదు. యూ నీడ్ టు రిపెంట్, అంటే నీ ఆలోచనలోకి మార్పు రావాలా. అరే ఇది కాదు ఫోకసు, ఇది కాదు డెస్టినేషను, ఇది కాదు విధానం, ఇక్కడ కాదు నేను చేరాల్సింది. ఆయన ఏదో పిలుస్తున్నాడు, ఆయన ఇంకేదో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని దేవుని దగ్గరికి వచ్చి ఆయన ఎటువైపు చూపిస్తున్నాడో, దేని వైపు ఫోకస్ చేస్తున్నాడో దాన్ని చూడటానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకు రావాలి చర్చ్కి. నేను ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న మెసేజ్లన్నీ దేని మీద, నా ప్రయత్నం అంతే ఏంటంటే, మనకి యూజువల్గా ఉన్న ఫోకస్లో నుంచి మన చూపుని మనం మార్చుకుని యేసు ప్రభువు చూపిస్తున్న గమ్యం వైపుకి చూడటానికి ప్రయత్నం చేయడం. ఏం చూపిస్తున్నాడు యేసయ్య? ఏ గమ్యం వైపు చూపిస్తున్నాడు యేసయ్య? ఆయన చూపిస్తున్నది, ఆ విజన్ మీకు క్లారిటీ వచ్చిందా? ఆయన ఎటువైపు వెళ్ళాలని, దేని వైపు మీ చూపు కరెక్ట్గా ఉండాలని చెప్తున్నాడో దాన్ని అసలు ముందు మీరు వింటున్నారా? నా కుమారుడా, నేను చెప్పే మాటలకి నువ్వు చెవియొగ్గు, విను.